సిరియా మరొక ఆఫ్ఘనిస్తాన్ తయారవుతుంది. ఆఫ్ఘనిస్తాన్లో ఇంతకుముందు ప్రభుత్వం ఉండేది, ఆ ప్రభుత్వాన్ని అమెరికా నడిపించేది. ఆ ప్రభుత్వాన్ని తర్వాత తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు. అమెరికన్ సైన్యం ఆ ప్రాంతాన్ని, ఆ దేశాన్ని వదిలి వెళ్ళిపోగానే అక్కడ ఉన్నటువంటి తాలిబాన్లు, పాకిస్తాన్లో తలదాచుకున్న తాలిబాన్లు ఒక్కసారిగా దాడి చేసి అది లాక్కున్నటువంటి పరిస్థితి చూసాం. తిరుగుబాటు అని చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి తాలిబాన్ల పాలన వచ్చింది. అట్లాగే సిరియా వెనకాల రష్యా ఉంది ఇప్పటిదాకా కూడా. అట్లాగే రష్యా ఇరాన్ల సహకారంతో నడుస్తూ వచ్చింది అది. ఇంకో పక్కన అమెరికా, యూరప్ దేశాలు వచ్చేటప్పటికి సిరియాలో తిరుగుబాటును ప్రోత్సహిస్తూ వచ్చారు. ఇజ్రాయెల్ వీళ్ళందరూ కూడా తిరుగుబాటుదారులకు మద్దతుగా ఉండేవాడు. ఇప్పుడు ఇక్కడ రివర్స్ అయిందనమాట. సిరియా అధ్యక్షుడు అల్ బషర్ తాజాగా దేశం విడిచి పారిపోయాడు. ఎందుకంటే ఇప్పటికే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాలని, ఇరాక్ సరిహద్దులో దేర్ ఎల్ జోర్ దగ్గర కూడా తిరుగుబాటు జరిగింది. జోర్డాన్ సరిహద్దుల దగ్గర కూడా తిరుగుబాట్లు జరిగినాయి. ఓవరాల్గా వివిధ ప్రాంతాల్లో తిరుగుబాట్లు జరగడంతో పాటుగా రాజధాని డమస్కస్కి దగ్గరలోకి తిరుగుబాటుదారులు వచ్చేశారని తెలిసిన తర్వాత బషీర్ అసద్ దేశం విడిచి పారిపోయాడు, ఇరాన్కి చేరుకున్నాడు అన్నటువంటి అంశం ప్రస్తుతం చర్చకి వచ్చింది. ఏదైతే N12 రిపోర్టింగ్ దట్ ద IDF అటాక్డ్ ద అసద్ రెజిమ్ కెమికల్ వెపన్స్ స్టాక్ పైల్స్ సో దట్ ఇట్ వుడ్ బి నాట్ గెట్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద రెబల్స్ ఇన్ ద ప్లేసెస్ దే మేనేజ్ టు కాంక్వర్. ఇది అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి స్థావరాలని తిరుగుబాటు దెబ్బతీస్తున్నటువంటి నేపథ్యంలో ఏదో జరుగుతోందన్నటువంటి అంశం అయితే ఉంది. ప్రస్తుతం అల్ బషర్ అయితే అక్కడి నుంచి పారిపోయాడు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఇది వాస్తవమా కాదా అన్నది ఇరాన్ ధృవీకరించాలి. కానీ ఈలోపు ఇరాన్లో సంథింగ్ ఏదో జరుగుతుంది. ఇరాన్లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అన్నటువంటి జెండాల్ని ధ్వంసం చేసి ఇసిరివేస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.